సుదర్శనం అనే రాజ్యంలో భూములు పంటలతో నిండేవి. ప్రజల ముఖాల్లో భయం ఉండేది కాదు. ఆ శాంతికి కారణం ఆయుధాలు కాదు, ఆ రాజ్యం యొక్క రాజు వీరేంద్రవర్మ. వీరేంద్రవర్మ గర్జించే రాజు కాదు, ఆయన నడకలోనే క్రమశిక్షణ ఉండేది. ఆయన మాటల కంటే నిశ్శబ్దానికే బలం ఎక్కువ. రాజ్యం మరియు ఆయన నిశ్శబ్దమే ఆయన బలం. రాజు మాటలు ఎక్కువ మాట్లాడడు, కానీ ఆయన చూపు రాజ్యాన్ని గమనించేది. న్యాయం అరుపులో కాదు, ఆలోచనలో పుడుతుందని ఆయనకి తెలుసు. అయితే మహావీర్ ఈ రాజ్యానికి మంత్రి మరియు కవచంలా నిలిచే సేనాధిపతి. అతని అడుగులు పడితేనే భూమి బలంగా మారేది. వీరేంద్రవర్మ మహావీర్ను మంత్రిగా మరియు సైనికుడిగా మాత్రమే చూడలేదు, అతన్ని తన నీడలా నమ్మాడు. ఆ నమ్మకం మాటల్లో కాదు, నిశ్శబ్దంలో కనిపించేది. కానీ ఆ నమ్మకమే గర్వంగా మారబోతోందని ఆ రాజు గ్రహించలేకపోయాడు. అదే పతనానికి మొదటి అడుగుగా మారింది. ఒకరోజు రాజ్యంలో ఇద్దరు వ్యక్తుల పుకార్లు విషంలా వ్యాపించాయి. గర్వం ఎప్పుడు అరవదు, గుసగుసలతోనే పుడుతుంది. ఆ రాత్రి కూడా అదే మొదలైంది. సేన మహావీర్ని చూసి నిలబడింది. వాళ్ళు ఇచ్చే గౌరవం అతనిలో ప్రశ్నగా మారింది. ఆ రాజ్యం ఎవరి వల్ల నిలబడింది అన్న ఆలోచన మొదలైంది. మహావీర్ నడకలో ప్రశాంతత లేదు, బాధ్యత గర్వంగా మారిన క్షణం అది. నిశ్శబ్దం లోపలే తుఫాను మొదలైంది. దీపాల వెలుగులో సుదర్శన రాజ్యం ఉత్సవంగా మారింది. ప్రజల గుండెల్లో ఆనందం వెలిగింది. ఆ రాత్రి శాంతి పండుగలా కనిపించింది. ఆ రోజు రాత్రి మహావీర్ లోపల మాత్రం చీకటి దారులు తెరుచుకున్నాయి. శత్రుదేశానికి సొంత రాజ్య రహస్యం చేరవేశాడు మహావీర్. మరుసటి ఉదయం రాజు వీరేంద్రవర్మకి విషయం తెలిసింది. మహావీర్కి కబురు పెట్టాడు, కానీ మహావీర్ నిజం చెప్పలేదు. కానీ స్వయంగా రాజే ద్రోహం ఇంకా బయట పెట్టాడు. ఆ క్షణం సైన్యం ఆగలేదు. శక్తివంతుడైన మహావీర్ మధ్యలో అర్థం కాక నిల్చుండిపోయాడు. రాజ్యంలో మంత్రులు మిగతా వాళ్ళు రక్తం కోరారు. శిక్ష లేకపోతే రాజ్యం బలహీనమవుతుందన్నారు. అందరి చూపు సింహాసనం పైనే నిలిచింది. రాజు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నాడు. తీర్పుకు ముందు రాజు కోపంగా కాదు, ప్రశాంతంగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దం అరుపుల కంటే గట్టిగా మాట్లాడింది. ఇప్పుడే చరిత్ర మారబోతోంది. రాజ్యం ఊపిరి ఆపుకుంది. నిశ్శబ్దం తీర్పు కంటే ముందే నిలిచింది. ప్రతీకారం అందరి మనసులో ఉంది, కానీ రాజు మనసు వేరే దారిలో నడిచింది. అందరూ ఒక్కటే మాట కోసం ఎదురు చూశారు. అందరూ మరణ శిక్ష విధించమని మహారాజును కోరారు, కానీ మహారాజు చేతి కదలికే కొత్త అర్థం చెప్పింది. ఆ క్షణంలో గొలుసులు విరిగిపోయాయి. ప్రతీకారం కాదు, నియంత్రణ గెలిచింది. రాజ్యసభ నమ్మలేకపోయింది. రాజశక్తి అర్థం అప్పుడే అందరికీ తెలిసింది. ఆ తీర్పు ఇంకా మాటగా రాలేదు, కానీ అందరికీ అర్థమైంది. ఈ రాజు ప్రతీకారం కోరడం లేదు, ఇక్కడ న్యాయం నిశ్శబ్దంగా నడిచింది అని. శిక్షగా మరణం రాలేదు, కానీ జీవితం భారంగా మారింది. ఈ ప్రయాణం మహావీర్ శరీరానికి కాదు, మనసుకి. మహావీర్ ఇక ఒంటరిగా నడిచాడు. రాజు రాజ్యం నుంచి అతనిని బహిష్కరణ చేశాడు. ఇది శిక్ష కాదు, అవకాశం, పశ్చాత్తాపానికి మొదటి అడుగు. మరి మహావీర్ ఏం చేస్తాడు? మరుసటి ఉదయం మహావీర్ ఒంటరిగా మిగిలిపోయాడు. అతని హృదయం భారంగా మారింది. అడుగులు కూడా భారంగా, నీరసంగా మొదలయ్యాయి. అలా అతను వేరే రాజ్యం చేరుకున్నాడు. ఇక్కడ అతను సేనాధిపతి కాదు, పేరు లేని ఒక మనిషి మాత్రమే. ప్రజలు అతన్ని గుర్తించలేదు. సాయంత్రం నదీ స్నానం చేసుకుని గట్టుపై కూర్చుని మహావీర్ ఆలోచిస్తున్నాడు. పశ్చాత్తాపం నెమ్మదిగా అతనిలో మొదలైంది. కొత్త ఊరిలో బ్రతుకు తెరువు కోసం ఆ ఊరిలో ఉన్న రైతులకు కలిసి వ్యవసాయం వంటి రకరకాల పనులు చేస్తూ మహావీర్ జీవితం గడుపుతున్నాడు. ఇది అతనికి యుద్ధం కాదు, కానీ శ్రమ అంతకంటే కఠినంగా అనిపించింది. ఆయుధాలు లేని ఈ పోరాటం మహావీర్ తనను తానే చాలా లోతుగా ఎదుర్కొంటున్నాడు. ఈ ఊరిలో ఎవ్వరూ అతనికి భయపడలేదు, ఎవ్వరూ అతన్ని గౌరవించలేదు. ఇది శిక్ష కాదు, స్వేచ్ఛ. అక్కడే అతని మనిషిగా మారబోతున్నాడు. కాలం అతన్ని శిక్షించలేదు, కాలమే అతన్ని మారుస్తుంది. ప్రశాంతత, నెమ్మది అతని నడకలోనే తెలుస్తుంది, కానీ లోపల బాధ అలానే ఉండిపోయింది. ఒంటరితనం ఇక శిక్షలా అతనికి మారింది. అది ఆలోచనలకు చోటిచ్చింది. గతం గట్టిగా గుర్తొచ్చింది. అతను చేసిన తప్పు కూడా అతనికి గుర్తొచ్చింది. ఈ ప్రయాణం ముగిసిందని అనిపించలేదు, ఏదో మళ్ళీ పిలుస్తున్నట్టుగా ఉంది. ఆయన కర్తవ్యం ఇంకా పూర్తి కాలేదు. మహావీర్ ఆలోచనలను ముందుకు నడిచాడు. ఇంకొక వైపు సుదర్శనం రాజు సరిహద్దుల్లో శత్రువుల నుంచి ప్రమాదం నిశ్శబ్దంగా దగ్గర పడింది. సరిహద్దుల్లో గాలి కూడా భారంగా మారింది. ఇంకొక వైపు రాజు వీరేంద్రవర్మపై రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత మరింత ఎక్కువగా మారింది. సైన్యాన్ని, ప్రజలను అన్ని రక్షించుకోవాలి అనే ఆలోచనల్లో ఉన్నాడు.
సుదర్శనం రాజ్యంపై శత్రువులు దండెత్తి వస్తున్నారని మహావీర్కు కూడా తెలిసింది. తనలోని ఆందోళన మరింతగా మొదలైంది. విధి మళ్ళీ అతన్ని పిలిచింది. ఈసారి శక్తి కోసం కాదు, పశ్చాత్తాపం కోసం ముందుకు అడుగు వేశాడు. తప్పును సరిచేయాలన్న ఆలోచనతో అతని అడుగులు ముందుకు నెట్టింది. మహావీర్ సుదర్శనం రాజ్యం చేరుకునేసరికి ఊరంతా అప్పటికే సగం అల్ల కల్లోలంగా మారిపోయింది. శత్రువులు చిన్న పెద్ద అని తేడా లేకుండా హింసించసాగారు. యుద్ధ రంగంలో దిగిన మహావీర్ ఎలాంటి కవచం లేకుండా తన ప్రాణాలు లెక్క చేయకుండా సుదర్శనం రాజ్యాన్ని కాపాడాలని అనుకున్నాడు. మహావీర్ చేసే యుద్ధం ఇక మొదలైంది. వేసే ప్రతి వేటు స్వదేశీ శత్రువుల పతనానికి ప్రారంభంగా మారింది. ఇక ఏం జరుగుతుంది? ఇంకొక వైపు సుదర్శన రాజ్యం యొక్క రాజు వీరేంద్రవర్మ కూడా ఎలాంటి హెచ్చరిక లేకుండా శత్రువుల దాడి చేయటం వల్ల ఒక వీరుడులాగా ఎలాంటి కవచం లేకుండా ప్రాణాలు లెక్క చేయకుండా రాజ్యాన్ని ప్రజలను కాపాడాలని యుద్ధంలో శత్రువులను చావు కేక పెట్టించాడు. మహావీర్ కూడా రాజ్యానికి అండగా ఒక దృఢమైన గోడలాగా నిలబడి ప్రతి శత్రువును చీల్చి చెండాడి మరీ ప్రాణాలు తీస్తూ వచ్చాడు. ఇక చివరికి యుద్ధం పూర్తిగా ముగిసింది. యుద్ధం భూమి మొత్తం శత్రువుల శవాలతో వారి పతనం కనిపిస్తోంది. సుదర్శన రాజ్యం సైనికులు కూడా కొంతమంది పోయారు. మహావీర్ కూడా ఆ యుద్ధాన్ని చూసి బాధపడ్డాడు. కానీ అతని శరీరం ఇంకా యుద్ధంలోనే ఉంది. మహావీర్కు చేసిన పాపం పూర్తిగా అర్థమైంది. అందరూ సుదర్శన రాజ్యానికి తిరిగి వెళ్తున్నారు. కానీ మహావీర్కి అటువైపు అడుగుపడలేదు. తనలోనే తను చాలా నలిగిపోతూ పశ్చాత్తాపం చెందుతున్నాడు. అతను నిలబడి ఉన్న ఈ భూమి అతన్ని గుర్తుంచుకుంటుంది. పేరుగా కాదు, త్యాగంగా. అతను గెలవలేదు, పారిపోలేదు, నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఇక అతని శరీరం నిలబడటం కష్టం, కానీ మనసులో ఏదో భారం ఉండిపోయింది. ఈ నిశ్శబ్దంలోనే సమాధానం కూడా దొరికింది. పశ్చాత్తాపం పూర్తయింది. మహావీర్ శరీరం సహకరించలేకపోయింది. అతను అలా కూర్చుని రాజు వీరేంద్రవర్మని గుర్తు చేసుకొని క్షమించమని మనసులోనే కోరుకున్నాడు. అలా అతను తన తుది శ్వాసను విడిచిపెట్టాడు. ఆ వార్త విన్న రాజు వీరేంద్రవర్మ అతని హృదయాన్ని తాకింది. ద్రోహిగా వెళ్ళినవాడు త్యాగిగా తిరిగి వచ్చాడని అర్థమైంది. రాజు మహావీర్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకొని మరింతగా బాధపడ్డాడు. వీరేంద్రవర్మ మహావీర్ ప్రాణాలు విడిచిన చోటే సమాధి కట్టించి తన యుద్ధం చేసిన ఖడ్గాన్ని క్షమాపణని అంగీకరించినట్టు చివరి గుర్తుగా మిగుల్చుకున్నాడు. రాజు ప్రతీకారం తీర్చుకుని ఉంటే ఇప్పుడు రాజ్యం ఉండేది కాదు. రాజు మౌనంగా గెలిచాడు. ఒక యోధుడు త్యాగంగా మారాడు. హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సార్. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇది 21వ శతాబ్దం. మానవ ఆరోగ్యం అద్భుత స్థాయికి చేరిన మన శరీరాన్ని వినే సామర్థ్యం మాత్రం నెమ్మదిగా మనలో మాయమైంది. ఈ ప్రపంచంలో మాత్రం ఒక యువకుడు భిన్నంగా ఉంటాడు. రక్తనాళాల్లో ఏదో నల్లని శక్తి ఒళ్ళు గగురు పొడిచేలా కదులుతోంది. అది జీవాన్ని దాచిపెట్టిన మౌన ముసుగు. అరిన్కి ఇది సాధారణమైన విషయం కాదని స్పష్టమవుతోంది. అసలు ఆ కనిపించే నల్లటి జీవం ఒక వెనం లాంటిది. అది నగరంలో ఉండే ఒక ఫ్యాక్టరీలో ఒక డంప్ లో దాగి ఉంది. అదిప్పుడు డ్రైనేజ్ టనల్ గుండా నగరంలోకి చేరుకుంటూ ప్రజల శరీరంలో వాళ్ళకి కూడా తెలియకుండా తలదాచుకోవడానికి ప్రయత్నిస్తుంది.